నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. రోజు ఒక అంశం మీద మీ ముందుకు వస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, మీరు వాటిని ఆదరిస్తూ ఉన్నాను. సో నిన్న మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ లోక్సభ అభ్యర్థుల విషయంలో అనూహ్యంగా ఏమేం జరిగాయి, ముందు నుంచి తెర మీద ఉన్న పేర్లు యథాతథంగా ఉన్నాయి. అనుకోకుండా నరసాపురం రఘురామరాజు సీటు శ్రీనివాస్ వర్మకి కేటాయించడము, అలాగే తిరుపతి రత్నప్రభ పేరు వస్తే అక్కడ వరప్రసాద్ అనూహ్యంగా పార్టీలోకి చేరి సీటు దక్కించుకోవడము, అనకాపల్లి సీఎం రమేష్ ఆయన ప్రయత్నాలు చేసుకున్న సీటు వచ్చింది. అలాగే రాజంపేట కూడా పొత్తులో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయనకు కూడా సీటు లభించింది. ఇక అరకు కొత్తపల్లి గీత మొదటి నుంచి ఉన్న పేరే, అలాగే రాజమండ్రి పార్టీ చీఫ్ పురంధేశ్వరి సీటు దక్కించుకున్నారు. ఇక ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి మనం. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండి మొదటి నుంచి కూడా బీజేపీలో ఉన్న నేతలకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఎంత కీలకము, వాళ్ళకు ఉండే ఒక పలుకుబడి కానీ లేకపోతే పదవుల్లో వాళ్ళకు ఉండే ఒక ఇంపార్టెన్స్ కానీ ఆ సిగ్నిఫికెన్స్ కానీ మనకు తెలుసు. అయితే గత కొద్ది రోజులకు ముందుకి వెళితే కొంతమంది నేతలు, విష్ణువర్ధన్ రెడ్డి ఎవరైతే భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నేతగా ఉన్నారో ఆయనతో పాటు మరికొంతమంది ఒక 5-6 నేతలు కలిసి ఒక లెటర్ రాశారు కేంద్ర బీజేపీకి. తెలుగుదేశం పార్టీ పొత్తులో మనల్ని చిన్నచూపు చూస్తోంది. తెలుగుదేశం పార్టీయే గతంలో ఎప్పుడూ గెలవలేని, ముందు కూడా గెలవని సీట్లను బీజేపీ కంటగడుతోంది. అంటే బీజేపీ పొత్తులో భాగంగా వచ్చే 10 సీట్లలో కూడా గెలిచే సీట్లు చాలా తక్కువ ఉన్నాయనేది వాళ్ళ కంప్లైంట్. అయితే దాని మీద ఎటువంటి రియాక్షను రాలేదు. అదొక పార్ట్ అయితే. అండ్ సీనియర్లకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, టికెట్లకు సంబంధించి వేరే వేరే పేర్లేవో వినిపిస్తున్నాయి, కొన్ని వివాదాస్పదమైన వ్యవహారాలను నేతలకు టికెట్లు వస్తాయని అంటున్నారు అని చెప్పి, అంటే రాష్ట్ర బీజేపీకి కేంద్ర బీజేపీకి ఉన్న గ్యాప్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చాలా స్పష్టంగా చేశారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మరి వీళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉంటే ఎవరైతే లెటర్ రాశారో వాళ్ళ ఇష్యూస్ని పరిగణలోకి తీసుకుందా కేంద్ర బీజేపీ అంటే తీసుకోలేదని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నా లేకపోతే అప్పటికప్పుడు కొత్తగా పార్టీల్లోకి వచ్చిన వాళ్ళు, సపోజ్ కిరణ్ కుమార్ రెడ్డి ఆయన తాజాగానే బీజేపీలోకి వచ్చారు. ఆయనంతా కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రిగా పనిచేశారు, తర్వాత సమైక్యాంధ్ర పార్టీ పెట్టుకున్నారు, తర్వాత కొన్నాళ్ళకి రాజకీయాలకు దూరం అయ్యారు, తర్వాత బీజేపీలోకి జాయిన్ అయ్యి రాజంపేట ఇక్కడ దక్కించుకున్నారు. ఎందుకంటే ఒకసారి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఇంకా ఎంపీఓ కేంద్ర మంత్రులు ఈ స్థాయి తప్ప మళ్ళీ ఎమ్మెల్యేలు మంత్రులు ఈ స్థాయి చేయడానికి అవకాశం లేదు, జనరల్గా చాలామంది చెయ్యరు. మరోవైపు సరే పురంధేశ్వర్ కేంద్ర మాజీ మంత్రిగా చేశారు, కొన్నాళ్ళు అసలు ఆవిడకి టికెట్ తీసుకుంటారా తీసుకోరా ఇవ్వరా ఈ చర్చలు కూడా జరిగాయి. బట్ ఆమెకు టికెట్ వచ్చింది. సీఎం రమేష్ ఆయన వచ్చే నెలతో ఆయన రాజ్యసభ సభ్యత్వం పూర్తవుతుంది, ఆయన కూడా అనూహ్యంగా టికెట్ సంపాదించుకున్నారు. అలాగే తిరుపతి వరప్రసాద్ అక్కడ రత్నప్రభకి మొండి చేయి ఎదురైంది. సోము వీర్రాజు, జీవీఎల్ వీళ్ళిద్దరూ చాలా కీలకమైన నేతలు. జీవీఎల్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన చాలా స్ట్రాంగ్గా అక్కడ నాదే సీట్ అని పూర్తిగా ముమ్మరంగా ఏర్పాట్లు కూడా చేసేసుకున్నారు. అధిష్టానం దగ్గర చాలా పలుకుబడి ఉంది అని చెప్తారు మరి జీవీఎల్కి, లేదా వారి అనుచరులు కొంతమంది ఆ విధంగా చెప్తూ ఉంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ మరి ఎందుకు విశాఖపట్నం సీటు ఆయనకి దక్కలేదు? అది పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయింది. అలాగే సోము వీర్రాజు ఆయన కూడా ప్రయత్నం చేశారు, ఆయనకు కూడా టికెట్ లభించలేదు. రత్నప్రభ అలాగే విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళు కూడా ప్రయత్నాలు చేశారు. హిందూపూర్ టికెట్ ఏదో విష్ణువర్ధన్ రెడ్డి తెచ్చుకుందాం అనుకున్నారని చెప్పి, లేదంటే ఇట్లా రకరకాల వార్తలు ప్రచారంలో జరిగాయి. ఇందులో చాలా మటుకు వాస్తవాలే ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళందరూ ఢిల్లీలోనే చాలా పెద్ద ఎత్తున లాబీ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళంతా చాలా గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఓట్ షిఫ్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు వరకు బీజేపీ పిక్చర్లో లేనప్పుడు మనం తెలుగుదేశం పార్టీ జనసేన తాలూకా ఓట్ షిఫ్టింగ్ ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి మాట్లాడుకునేవాళ్ళం. జనసేన నుంచి చాలా ఎక్కువ ఓట్ షిఫ్టింగ్ తెలుగుదేశం పార్టీకి వస్తుంది, తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకు కొంచెం తక్కువ వస్తున్న అంచనా అయితే లేదు కష్టకాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు కాబట్టి చాలా మట్టుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కృతజ్ఞతతో జనసేన అభ్యర్థులను కూడా బాగానే చూసుకుని గెలిపిస్తారని కూడా. ఎనివే అది ఎముకబుల్గా ఎంత షిఫ్ట్ అవుతుందని ఏదో చెప్పలేము. 80% ఇటు 90% ఇటు అని ఏవో లెక్కలు చెప్తూ ఉన్నారు, చూద్దాం ఎట్లా అవుతుంది అనేది. అయితే ఇక్కడ బీజేపీ ఏంటి? బీజేపీకి అసలు 6 ఎంపీ సీట్లు ఇవ్వడం మీదే ఫస్ట్ చర్చ జరిగింది.
పార్టీకి ఉన్నది 1% బలం ఓటింగ్ విషయంలో గత ఎన్నికల్లో మనం చూసుకుంటే. సరే అది పెరిగితే ఇంకో 1% పెరగాలి, లేదా నెగటివిటీ వస్తే ఇంకో 1% గాని ఇంకా తగ్గిపోవాలి. గతంలో 100 కన్నా కూడా తక్కువ ఓట్లు పడ్డాయి అక్కడ. మరి 6 ఎంపీ సీట్లు ఎందుకిచ్చారు? 10 ఎమ్మెల్యే సీట్లు ఎందుకిచ్చారంటే మనకు చాలా క్లియర్‌గా తెలుసు. ఇవాళ పొత్తు అవసరం చంద్రబాబు నాయుడుకి ఉంది కాబట్టి, జ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను ఒప్పించి పొత్తు చేశారు కాబట్టి, వాళ్ళు అడిగినన్ని స్థానాలు ఇచ్చారు. వాళ్ళైతే ముందు అడగడం ఇంకా ఎక్కువ అడిగారు. దాదాపు 8, 9 ఎంపీ స్థానాలు, ఓ 15 లేదా 13 దాకా ఎమ్మెల్యే స్థానాలు ఎక్కువే అడిగారు. కానీ మనకున్న బలం ఎంత? దాంట్లో మనకున్న అభ్యర్థులు ఎంతమంది? ఎంతమందిని గెలిపించుకోగలం? ఈ లెక్కలు కూడా ఉంటాయి. కానీ పైచేయి మాదే కాబట్టి, పొత్తు మీరు అడుగుతున్నారు కాబట్టి, మేము తాత్సారం చేసి దీనికి ఒప్పుకున్నాం కాబట్టి మాకు ఇన్ని సీట్లు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు కొంతమంది తెలుగుదేశంలో సీట్లు రాని వాళ్ళని అడ్జస్ట్మెంట్లో బీజేపీకి పంపించి టికెట్లు ఇస్తారని. ఎందుకంటే జనసేన, బీజేపీ, టీడీపీలో ఈ రకమైన వ్యవహారం జరుగుతోంది. పొత్తుల్లో సాధారణంగా జరుగుతుంది. ఇప్పుడు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఉన్న వరప్రసాద్, ఆయన మొదట్లో పవన్ కళ్యాణ్ కలిశారు వైసీపీ నుంచి టికెట్ రాదని. తర్వాత ఆయన అనూహ్యంగా బీజేపీలో జాయిన్ అయ్యి టికెట్ దక్కించుకున్నారు. మరి రఘురామరాజు బీజేపీ కండువా కప్పుకుంటారు, బీజేపీ నుంచి టికెట్ వస్తుంది అనుకుంటే అక్కడ శ్రీనివాసవరంకి ఇచ్చేశారు. మరి ఇప్పుడు ఆయన టీడీపీలోకి వెళ్తారా? అక్కడ టికెట్ వస్తుందా అనే చర్చ జరుగుతుంది. టికెట్ ఇవ్వడానికి ఎక్కడి నుంచి ఇస్తారు? విజయనగరం సీట్ ఇంకా ఖాళీ ఉంది. విజయనగరం నుంచి పోటీ చేయమంటారా? ఆయన దానికి సంసిద్ధంగానే ఉన్నారా? ఇవన్నీ కూడా వస్తాయి. ఆయన ఏదో కొన్ని విమర్శలు చేస్తున్నారు, కొంత గురుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సోమవీర్రాజు ద్వారా నాకు టికెట్ ఇవ్వకుండా చూడగలిగాడు, ఆ రకంగా గెలిచాడు అనేది చెప్తూ ఉన్నారు ఆయన. చూడాలి ఎంతవరకు వాస్తవంగా ఉంటుందనేది. సో ఇక్కడ ఏంటంటే ఉన్న బలం కన్నా ఎక్కువ సీట్లను బీజేపీ తీసుకోగలిగింది. ఆ మేర మరి 6 ఎంపీల్లో ఎంతమందిని గెలిపించుకుంటుంది అనేది ఒక అంశం. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే సీట్లు ప్రకటించేశారు. 175 ఎమ్మెల్యే అభ్యర్థులు, అలాగే 24 మంది ఎంపీ అభ్యర్థులకు సంబంధించి అనకాపల్లిలో ఒకటి ఆయన పెండింగ్ పెట్టారు. ఇక్కడ చాలా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మోడీ గారి విషయంలో ఆయన కోపం రాకుండా చూసుకుంటారు. ఏదైతే బీజేపీ అభ్యర్థులను పెట్టారో అక్కడ పెద్దగా బలమైన క్యాండిడేట్స్ని పెట్టట్లేదు. రాజకీయాల్లో అలా ఉంటుందని నేను అనుకోను. దేని లెక్క దానికే ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఎంతమంది ఎంపీలు వచ్చారు అనేది కూడా లెక్క ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏ పార్టీ నుంచి ఎంపీ గెలిచినా ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు బీజేపీ అభ్యర్థులుగానే పరిగణింపబడతారు. ఎందుకంటే ఇటు తెలుగుదేశం ఎంపీలు కానీ, ఇటు వైసీపీ ఎంపీలు కానీ, రేపు జనసేన ఎంపీలు, బీజేపీ ఎవరైనా కూడా బీజేపీకి అనుకూలంగానే రేపు ఓటింగ్లో కానీ లేకపోతే వీటన్నిటిలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికున్న పరిస్థితిని బట్టి రేపు రాజకీయాలు ఎట్లా మారుతాయి ఏంటనేది మనకు తెలియదు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో టికెట్లు ప్రకటించే వరకు ఒక సందిగ్ధం. ఎప్పుడు ప్రకటిస్తారా? ఆశావహుల పేర్లు ఉంటాయా? కొత్త పేర్లు వస్తాయి? ఇదంతా జరిగిపోయిన తర్వాత ప్రకటించిన తర్వాత మళ్ళీ సీనియర్లు, అలకలు ఏ పార్టీలో అన్నా ఉంటాయి. అయితే జాతీయ పార్టీ, బీజేపీ పార్టీలో ఊరికే వ్యక్తుల అలకల్ని లేకపోతే వాళ్ళ బెదిరింపుల్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. అది చాలా పకడ్బందీగా, పటిష్టంగా, క్రమశిక్షణతో ఉండే పార్టీ. అక్కడ ఇండివిజువల్స్ని పెద్దగా ఎంటర్టైన్ చెయ్యరు బీజేపీలో. సో చూద్దాం మరి వీళ్ళ అలకల్ని ఏమన్నా తీరుస్తారా, లేకపోతే వీళ్ళకి ఏమన్నా ఢిల్లీ పిలిచి మాట్లాడతారా, వాళ్ళకి ఇంకో రకంగా ఏదైనా అకామిడేట్ చేద్దామని చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు అందరూ కలిసి పనిచేయాల్సిన సందర్భం కాబట్టి ఎన్నికల్లో, ఎందుకంటే ఓట్ షిఫ్టింగ్ అనేది చాలా జాగ్రత్తగా జరగాలి ఎలక్షనీరింగ్లో కాబట్టి మరి ఎట్లా అడ్రస్ చేస్తారు చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో ఇది ఇవాల్టి విశ్లేషణ. మరో అంశం మీద విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.